తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం ధర్మశాలలో 5వ రోజు తవ్వకాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే పోలీసులు సిట్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం నేనున్నటువంటి స్పాట్ ఇది 9వ నంబర్ స్పాట్. ఇక్కడ నుంచి చూస్తే అన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి. ఇప్పటి వరకు ఈ 4 రోజుల పాటు జరిపినటువంటి తవ్వకాలు ఒక ఎత్తు, ఇవాళ జరుపుతున్నటువంటి తవ్వకాలు మరో ఎత్తు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి తవ్వకాలన్నీ కూడా నేను నిలుచుకున్నటువంటి స్పాట్కి దాదాపుగా ఒక 100-150 అడుగుల దూరంలో నేత్రావతి నది ఒడ్డు తీరాల్లో ఇప్పటివరకు ఉన్నటువంటి స్పాట్స్ అన్నీ కూడా. అయితే ఇప్పుడు ప్రస్తుతం 9వ స్పాట్ ఒకసారి మీకు డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. నేను నిల్చున్నటువంటి ఈ ప్రాంతం ఇది మంగళూరు నుంచి నేరుగా అటు ధర్మస్థలకు వెళ్ళేటువంటి రోడ్డు ఇది. సో ఇక్కడి నుంచి చూసినట్లయితే ప్రత్యేకంగా ఒక కట్టను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. సో మొత్తం టీం అందరూ కూడా, ఎవరైతే తవ్వకాలు జరుపుతున్నటువంటి టీం అందరూ కూడా సో ప్రత్యేకంగా ఇక్కడ వాళ్ళందరూ కూడా కొన్ని పనిముట్లు రెడీ చేసుకుంటున్నారు, కొన్ని ల్యాడర్స్ కూడా తీసుకొచ్చారు. సో చూడొచ్చు ఇక్కడి నుంచి కూడా ఈ స్పాటే, ఇది 9వ నంబర్ స్పాట్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి స్పాట్ ఇది 9వ నంబర్ స్పాట్. సో ఇక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చిన వెంటనే 10వ నంబర్ స్పాట్ ఉంటుంది. కేవలం కొన్ని అడుగుల దూరంలోనే 10వ నంబర్ స్పాట్ ఉంటుంది. సో పారామిలిటరీ బలగాలతో, పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా జరిపినటువంటి తవ్వకాలన్నీ కూడా రోడ్డుకు దూరంగా, జనావాస ప్రాంతాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ జరుపుతున్నటువంటి తవ్వకాలన్నీ కూడా 9 కావచ్చు, 10 కావచ్చు, 11. ఇది 11వ నెంబర్ స్పాట్. ఇక్కడ కనిపిస్తుంది 11వ నెంబర్ స్పాట్. ఒక్కసారి మీకు ఇక్కడ ఉన్నటువంటి వ్యూ చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు మొత్తం ఓ వైపు రోడ్డుకి ఎడమ వైపు, అంటే అటు మంగళూరు నుంచి ధర్మస్థలకు వెళ్ళేటువంటి, అంటే ధర్మస్థల దేవస్థానానికి వెళ్ళేటువంటి మార్గంలో ఎడమ వైపు ఉన్నటువంటి ప్రాంతాలనే అతను దాదాపుగా 4 ప్రాంతాలు చెప్పాడు. ఈ 4 ప్రాంతాల్లో కూడా నేను నిల్చుకున్నటువంటి ఈ కర్టన్, ఈ గ్రీన్ కర్టన్ ఉంది చూసారా, ఈ కర్టన్కి వెనక వైపు ఉన్నటువంటి స్పాట్స్. ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో మీకు డీటెయిల్డ్గా చూపించాను. ఆ స్పాట్స్ అన్నిటిని కూడా ఇప్పుడు బయట ఎవరికి కూడా, అటు మీడియా కానీ లేదంటే ఇక్కడికి వాహనాల్లో వెళ్తున్నటువంటి ఎవరికి కూడా తవ్వకాలు కనిపించకుండా ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సో 12వ స్పాట్ వరకు కూడా కొన్ని ఏర్పాట్లు కూడా అయితే చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే 9వ నెంబర్ స్పాట్ నుంచి కూడా 12వ నెంబర్ స్పాట్ వరకు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ మృతదేహాలని పూడ్చిపెట్టారా అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ రోడ్డుకి నిలుచుకున్నటువంటి కేవలం కొన్ని అడుగుల దూరంలోనే స్పాట్స్ ఉన్నప్పటికీ కూడా, అయితే దట్టమైనటువంటి అటవీ ప్రాంతం కావడంతో, లోపల పొదల ఎక్కువగా ఉండడంతో, సో దానివల్ల లోపల ఏం జరుగుతున్నా కూడా బయటకు తెలియదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పాలి. స్థానికులు కూడా మరోవైపు వచ్చున్నారు. ఇవాళ ఏం జరుగుతోంది అనేటువంటి ఒక టెన్షన్ అంతా కూడా ఉత్కంఠంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రోడ్డుకి ఓవైపు ఎడమ వైపున తవ్వకాలకు సిద్ధమవుతుంటే, మరోవైపు కుడివైపున అటు మీడియాతో పాటు అదేవిధంగా స్థానికులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అసలు నిజంగానే ఎవరైతే ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పినటువంటి, ఫిర్యాదుదారుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నిజమేనా? సో ఇప్పటి వరకు కేవలం 2 మృతదేహాలకు సంబంధించినటువంటి అస్థిపంజరాలు, ఎముకల అవశేషాలు మాత్రమే లభించాయి. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపుగా 60% తవ్వకాలన్నీ కూడా పూర్తి అయిపోయాయి. 8 స్పాట్స్ని తవ్వకాలు పూర్తి చేయడం జరిగింది. మొత్తం 13 స్పాట్లుగా గుర్తించడం జరిగింది, 13 లొకేషన్స్. సో 13 స్పాట్స్లో కూడా ఇప్పటి వరకు కూడా గడిచినటువంటి 4 రోజులుగా చూసినట్లయితే దాదాపుగా 8 స్పాట్స్ని తవ్వకాలను పూర్తి చేయడం జరిగింది. సో ఇవాళ నుంచి కూడా 9వ స్పాట్ నుంచి 13వ స్పాట్ వరకు కూడా తవ్వకాలు జరిపే అవకాశం ఉంది. ఈ 4 స్పాట్స్ అంటే 9, 10, 11, 12 ఈ 4 స్పాట్స్ కూడా ఇక్కడే లొకేట్ అయి ఉన్నాయి. ఒకే ప్రాంతంలో కేవలం ఒక 50 నుంచి 70 అడుగుల దూరంలో మాత్రమే లొకేట్ అయి ఉన్నాయి. సో ఒక్కొక్క దాన్ని ఒకేసారి తవ్వుతారా, లేదంటే అన్నిటిని కూడా కలిపి ఒకేసారి తవ్వుతారా అంటే, అధికారులు చెప్తున్నటువంటి దాని ప్రకారం చూస్తే మొదట ఇప్పటి వరకు కూడా 1 నుంచి 8 వరకు కూడా ఒక్కొక్క దాన్ని వరుస క్రమంలో తవ్వుతూ వస్తున్నాం. ఇవాళ కూడా మొదట నేను ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి ఆ ప్రాంతంలో 9వ స్పాట్ ఉంటుంది. సో ఇక్కడ 12వ నెంబర్ స్పాట్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు కూడా వరుసగా తవ్వకాలు జరుపుకుంటూ వస్తారు. అయితే మొదట మనుషుల ద్వారా తవ్వకాలు జరిపి ఆ తర్వాత మరింత లోతుగా తవ్వడం కోసం సో జేసీబీని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక ఎక్స్కవేటర్ని ఇప్పటికే గడిచినటువంటి 2 రోజులు కూడా తవ్వకాలు ఎక్స్కవేటర్ ద్వారా చేసినటువంటి పరిస్థితి. సో పోలీసులు కూడా భారీ స్థాయిలో, అంటే ఇప్పటి వరకు గత 4 రోజుల నుంచి పోలీసులు కొంతవరకు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించబోతున్నారు. ఆల్రెడీ తవ్వకాలు పూర్తి చేసినటువంటి ఆ స్పాట్స్లో కూడా, ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ కూడా పోలీసుల పహారా కొనసాగుతుంది. ఎందుకంటే సిట్ దర్యాప్తు పూర్తయ్యేంత వరకు, సిట్ దర్యాప్తు పూర్తయి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయటకు ఇచ్చేంత వరకు కూడా సో పోలీసుల బందోబస్తు అయితే, పోలీసుల పహారా అయితే ఇక్కడ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా విషయాలు కూడా దీనికి ముడిపడి ఉన్నాయి. సో
ఎవరైతే చెప్పినటువంటి వ్యక్తి, ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో 100కు పైగా శవాలను తాను పాతిపెట్టానని, తనతో పాటు ఇంకా మరో కొంతమంది కూడా ఈ శవాలు పాతిపెట్టిన దాంట్లో సహకరించారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో సుమన్ టీవీ గత కొన్ని రోజుల నుంచి కూడా ధర్మస్థలలో ఎక్కడో తెలుగు రాష్ట్రాలకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా, ఇక్కడ దాగి ఉన్నటువంటి ప్రతి మిస్టరీని కూడా బయట ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే సుమన్ టీవీ నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టీం కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మీకు కూడా అర్థమవుతుంది. సో మినిట్ టు మినిట్ అప్డేట్ సుమన్ టీవీ ధర్మస్థల్లో ఏం జరుగుతుంది అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది. మా టీం ఇక్కడికి 2 రోజుల నుంచి ఇక్కడే ఉంది. సో సుమన్ టీవీ ప్రతి విషయాన్ని కూడా, వాస్తవాన్ని కూడా మీకు ఉన్నట్టుగా చూపేటువంటి ప్రయత్నమే చేస్తుంది. ఇక్కడ ఏ ఒక్కరికి సపోర్ట్ సుమన్ టీవీ చేయట్లేదు. సో అక్కడ జరిగినటువంటి విషయాన్ని, యథార్థమైనటువంటి సంఘటనల్ని ఆధారంతో సహా మీకు లైవ్లో ప్రత్యక్షంగా చూపించేటువంటి ప్రయత్నమే సుమన్ టీవీ చేస్తుంది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇవాళ జరిపేటువంటి తవ్వకాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఏం జరగబోతోంది అనేటువంటి ఒక ఉత్కంఠ అందరిలో కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్ అండ్ టీం మెంబర్ బాలాజీతో కలిసి విజయ్, సుమన్ టీవీ ధర్మస్థలం నుంచి.